హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. కల్కి ట్రైలర్ అయితే వచ్చేసింది అండ్ ఓ మై గాడ్ అదిరిపోయింది అంతే. నాగశ్విన్ అయితే మామూలుడు మాత్రం కాదు. తెలుగు అంటే ఇప్పటిదాకా రాజమౌళి అనేవాడు, కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక నాగశ్విన్ కూడా యాడ్ చేస్తారు పక్కాగా. అసలు ఆ విజన్ ఏంటి, ఆ ప్రెజెంటేషన్ ఏంటి అండ్ ఆ వింత క్రీచర్స్ ఏంటి, ఓకే కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను. ఈ ఎక్సైట్మెంట్ లో నేను ఈ ట్రైలర్ లో ఉన్న అద్భుతమైన డీటెయిల్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసేసాను. ఈ వీడియోలో చాలా మంది గమనించని హిడెన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డీటెయిల్ నెంబర్ 1. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి ఈ షాట్ కనిపిస్తుంది. ఇందులో కాశీని ప్రపంచంలోనే ఫస్ట్ సిటీ అండ్ అలాగే లాస్ట్ సిటీ అని కూడా చెప్తారు. ప్రపంచంలో ఇన్ని సిటీస్ ఉంటే కాశీ లాస్ట్ సిటీ ఎలా అయింది అని కొందరు ఇంటెలెక్చువల్స్ చెత్త అనాలిసిస్ చేస్తూ ఉంటారు. దానికి నా ఆన్సర్ చెప్తా వినండి. మన హ్యూమన్ కైండ్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి రివర్స్ మీదే డిపెండ్ అయి బ్రతుకుతూ ఉన్నారు. మన సొసైటీస్ గానీ కల్చర్స్ గానీ అన్నీ ఆ రివర్స్ నుంచే డెవలప్ అయ్యాయి. అలా వరల్డ్ మొత్తంలో చాలా ఫస్ట్ డెవలప్ అయిన కల్చర్ హిందూ కల్చర్ అండ్ అది పుట్టింది గంగా నది దగ్గర. సో బికాస్ ఆఫ్ గంగా కాశీ అనేది ఆ ఫ్యూచరిస్టిక్ టైంలో ప్రైమ్ సిటీలా అయింది. డీటెయిల్ నెంబర్ 2. ఇదే షాట్ లో మీరు చూస్తున్న ఈ ఇమేజ్ మరేదో కాదు, కాశీలోని మణికర్ణిక ఘాట్ అనమాట. ఈ ఘాట్ హిందూ కల్చర్ లోనే చాలా స్పెషాలిటీ ఉన్న ప్లేస్. ఎందుకంటే ఇక్కడ దహన సంస్కారాలు చేస్తే మోక్షం వస్తుందని చాలా మంది నమ్ముతారు. అదే ఘాట్ ని ఈ ట్రైలర్ లో కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టెంట్ క్రిమేషన్ అని కనిపిస్తుంది. అంటే ఇన్స్టెంట్ గా దహనం చేస్తారు ఫర్ 500 యూనిట్స్. డీటెయిల్ నెంబర్ 3. ఈ షాట్ లో మనం కాంప్లెక్స్ ని కింద నుంచి చూడొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అయితే కాదు. ఇది ఆకాశం నుంచి ల్యాండ్ అయింది అని ఈ నేలకి అయిన డ్యామేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇది అసలు ఏంటి, ఇది ఒక స్పేస్ షిప్పా ఆర్ ఏలియన్ టెక్నాలజీనా అని మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. స్పేస్ టెక్నాలజీ అని ఎందుకంటున్నా అంటే మనం ప్రీవియస్ గా చూసిన బుజ్జి టీజర్ లో ఈ షాట్ లో స్పేస్ సెంటర్ ఒకటి చూపిస్తారు. అంటే ఆ టైం కి మ్యాన్ కైండ్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ టెక్నాలజీని కూడా యూస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. డీటెయిల్ నెంబర్ 4. ఈ షాట్ చూస్తే మనకి వాటర్ అంతా కాంప్లెక్స్ వాళ్ళే పీల్ చేస్తున్నారు అని రాజేంద్ర ప్రసాద్ గారు ఆ పిల్లోడితో చెప్తారు. అసలు ఆ కాంప్లెక్స్ వాడికి అంత వాటర్ ఎందుకు, ఆ వాటర్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఎవరికైనా ట్రేడ్ చేస్తున్నారు అని నాకు డౌట్స్ వస్తున్నాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఘాట్ దగ్గర కూడా వాటర్ లేకుండా గంగా నది డ్రై అయిపోయి ఉంటుంది. సో వాటర్ అనేది మన సినిమాలో చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది అనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో ఈ క్రీచర్ ని చూసారా, అసలు ఈ క్రీచర్ సంగతి ఏంటి, ఇది ఒక టైప్ ఆఫ్ రోబోటా ఆర్ ఒక టైప్ ఆఫ్ ఏలియన్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన బీయింగా అనేది తెలుసుకోవాల్సి ఉంది. అంత టెక్నాలజీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చనే. అండ్ అది తెలుసుకోవడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. డీటెయిల్ నెంబర్ 5. ఈ నెక్స్ట్ షాట్ లో మనం కమాండర్ మానస్ ని ఒక క్యారియర్ మీద చూడొచ్చు. ఈ షాట్ లో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ ఒక లయన్ లాంటి యానిమల్ ఉంటుంది. అది యాక్చువల్ గా లయన్ అయితే కాదు, దాన్ని సేబర్ టూత్ అంటారు. ఈ యానిమల్ ఐస్ ఏజ్ టైంలో భూమి మీద ఉండేది అండ్ అవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎక్స్టింక్ట్ అయిపోయాయి. నా డౌట్ ఏంటంటే ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ మళ్ళీ ఎలా వచ్చాయి అని. నాకు తెలిసి డెఫినెట్ గా కలి ఆర్మీ వాళ్ళు జెనెటికల్లీ మోడిఫై చేసి ఇలా న్యూ క్రీచర్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే ఈ షాట్ ఎగ్జాక్ట్ గా మనం టీజర్ లో చూపించిన షాటే. దాన్ని ఈసారి చాలా పాలిష్ చేసి ప్రెజెంట్ చేశారు. డీటెయిల్ నెంబర్ 6. ఈ సీన్ లో కమాండర్ మానస్ వాళ్ళ ఆర్మీతో ఒక్కడే గాడ్, అది కూడా సుప్రీం యాస్కిన్ అంటారు. అసలు ఈ సుప్రీం యాస్కిన్ ఎవరు? నాకు తెలిసి కమల్ హాసన్ క్యారెక్టర్ పేరు ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ సినిమాలో కలి విలన్ అనుకుంటున్నాం గానీ విలన్ పేరు యాక్చువల్ గా కలి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కలి అనేది మన పురాణాల్లో ఉండే ఒక కాన్సెప్ట్. అతను ఏ రూపంలో అయినా ఉండొచ్చు అండ్ నాకు తెలిసి ఈ సుప్రీం యాస్కిన్ అనే డిక్టేటర్ టైప్ ఫిగరే కలి అని నాకు అనిపిస్తుంది. డీటెయిల్ నెంబర్ 7. ఈ ట్రైలర్ లో నాకు వచ్చిన బిగ్ టేక్అవే అండ్ చాలా కన్ఫ్యూజింగ్ విషయం ఏంటంటే అసలు ప్రభాస్ ఈ మూవీలో కల్కియేనా కాదా అని. ఇదే డౌట్ నాకే కాదు, చూసిన చాలా మందికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ ప్రకారం దీపిక ఒక బేబీని క్యారీ చేస్తూ ఉంటుంది అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఆ బేబీని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తూ ఉంటారు అండ్ దీపికాని పట్టుకోవడానికి ప్రభాస్ ని విలన్ ఆర్మీ అపాయింట్ చేస్తుంది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ప్రభాస్ కల్కి కాదు అని మేకర్స్ ఇక్కడ చెప్పడానికి ట్రై చేశారు అండ్ ఇది ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. బట్ నా దగ్గర ఒక థియరీ ఉంది. అది ఏంటంటే నాకు తెలిసిన ఒక ఇన్ఫో ప్రకారం మృణాల్ ఠాకూర్ కూడా ఈ మూవీలో ఉంది. అయితే తన పేరు సుమతి అనమాట. యాజ్ పర్ ద పురాణాస్ ఆల్సో కల్కి భగవాన్ సుమతి అనే ఆమెకే పుడతాడు. అయితే నాకు తెలిసి మేకర్స్ కావాలనే మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు విత్ డైలాగ్స్. ఎస్, దీపిక ఈజ్ ప్రెగ్నెంట్, బట్ మీరు ఈ షార్ట్ గమనిస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ లో షీఈ్ ఇన్ఫర్టైల్ బట్ ఓన్లీ బికేమ్ ఫర్టైల్ 2 years బ్యాక్ అండ్ షీఈ్ 150 days ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ నాకు తెలిసి మృణాల్ ఠాకూర్ యాక్చువల్ గా కల్కి మదర్, బట్
తను ప్రెగ్నెన్సీని దీపికకి ట్రాన్స్ఫర్ చేసి చనిపోతుంది. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఊంలో ఉన్నది కల్కి కాదు, కలి అని. అండ్ ఫైనలీ ఇది తెలిసి అశ్వత్థామ నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటున్న టైంలో ప్రభాసే కల్కి అని తెలుస్తుంది. ఇది నా థియరీ, బట్ ఇది నిజం అవ్వచ్చు లేకపోతే రాంగ్ అవ్వచ్చు. లెట్స్ సీ. డీటెయిల్ నెంబర్ 8. ఈ షాట్ చూసారా? ఇందులో ఇక్కడ మోకాల మీద కూర్చుంది మరెవరో కాదు, మన యంగ్ అశ్వత్థామ డ్యూరింగ్ కురుక్షేత్ర టైం. ఇక్కడ ఐరనీ ఏంటంటే అశ్వత్థాముడు కురుక్షేత్ర టైంలో ఉత్తరాదేవి గర్భం మీద అటాక్ చేస్తాడు విత్ బ్రహ్మాస్త్ర. దానివల్ల కృష్ణుడు కోపంతో శాపం పెడతాడు అశ్వత్థామకి. బట్ ఈ ఫ్యూచర్ టైంలో అశ్వత్థామ అదే గర్భవతి అయిన లేడీని ప్రొటెక్ట్ చేయడం అనేది పీక్ లెవెల్ రైటింగ్ అని చెప్పొచ్చు. అండ్ నాకు చాలా నచ్చిన పాయింట్ ఇది మూవీ రైటింగ్. డీటెయిల్ నెంబర్ 9. ఈ ట్రైలర్ లో మనకి క్లియర్ గా కనిపించేది ఏంటంటే అమితాబ్ గారు ఈ మూవీలో నియర్లీ ఒక 10 to 12 feet ఉన్నారు అని అనిపిస్తుంది. యాక్చువల్ గా పురాణాల ప్రకారం అప్పట్లో మనుషులు 10 to 12 feet ఉండేవాళ్ళు అని మన స్క్రిప్చర్స్ లో కూడా రాసి ఉంది. ఈ పాయింట్ ని మొట్టమొదటిసారి కార్తికేయ 2 మూవీలో చూపించారు. అండ్ మన మేకర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన అశ్వత్థామ ఇంట్రో టీజర్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఎవరు నోటీస్ చేయలేకపోయారు. సో మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఈ మూవీలో అమితాబ్ గారు మినిమం 10 feet ఉంటారు అని. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ ప్రభాస్ అండ్ అమితాబ్ గారు ఫైటింగ్. డీటెయిల్ నెంబర్ 10. హోలోగ్రామ్స్ ఫ్రమ్ బుజ్జి భైరవ. ఈ షాట్ చూసారా? ఈ షాట్ లో మనం మల్టిపుల్ ప్రభాస్ ని చూడొచ్చు. ఇది మీరు గుర్తు తెచ్చుకుంటే బుజ్జి అండ్ భైరవలో భైరవ ఆ పిల్లోడి దగ్గర నుంచి ఒక స్టోన్ తీసుకుంటాడు. అదే స్టోన్ యూస్ చేసి ప్రభాస్ కూడా అలా హోలోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. ఇవి ప్రస్తుతానికి నాకు దొరికిన డీటెయిల్స్ ఇన్ కల్కి ట్రైలర్. ఇలా ఇంకెన్నో మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కల్కి ట్రైలర్ లో. అండ్ మూవీలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయని అర్థమవుతుంది. అండ్ ఐఎమ్ డామ్ షూర్ దిస్ ఇస్ గోన్ బి ఏ బ్లాక్ బస్టర్. మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.